వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాము కాటు కలకలం. దేశవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులో టికెట్ కోసం డిజిటల్ పేమెంట్ పద్ధతిని ప్రవేశపెడుతున్నాం. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రైవేట్ పాఠశాలలు వద్దు, ప్రభుత్వ పాఠశాలలు ముద్దు అంటూ తల్లిదండ్రులకు సూచన. డీఎస్ఎఫ్ఐ నేతలు. పాష మైలారం సిగాచి పరిశ్రమ ముందు ఆందోళనకు దిగిన కార్మికుల కుటుంబ సభ్యులు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి. హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్. ఇక వివరాల్లోకి వెళ్తే, కనీస వేతనం ఇవ్వాలని కర్నూలు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ వర్కింగ్ విధులు బహిష్కరించి 58 రోజులుగా సమ్మె చేస్తున్నారు. కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయం ముందు టెంట్ వేసుకొని సమ్మె చేస్తుంటే అధికారులు రాత్రి టెంట్ తొలగించారు. దీంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నగరపాలక సంస్థ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేశారు. నీటి సరఫరా, వీధి లైట్లు వేసే సిబ్బందిని అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె విరమించమని అన్నారు. ఈరోజు 58వ రోజు. మేము ఇన్ని రోజులు న్యాయంగా ఎవరిని అడ్డుపడకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా, అధికారులకు ఇబ్బంది కలగకుండా మేము ఆడ టెంట్లు వేసుకొని న్యాయంగా చేస్తుంటే అర్ధరాత్రి టెంట్లు ఎత్తేసి మా బ్యానర్లలో ఎత్తేసి అన్నీ పాడేసినారు. బండ్లలో పీకి పాడేసినారు. మేమేమి అన్యాయం చేసినాము? మేము న్యాయమైన కోరికలే కదా కోరుతునేది. మేము ఎవరిని అడ్డుపడట్లేదు. ఆఫీసులో కొందరు వర్కర్లు పనిచేస్తున్నారు, డేటా వర్కర్లు, ఎందుకు ఆఫీసులో ఇబ్బంది పడతారు సార్ వాళ్ళు అని ఇన్ని రోజులు మేము వదిలేసినాము. మాకు నెల జీతం కూడా పడలేదు సార్. ఇన్ని రోజులు మేము ఇంత ఇబ్బంది పడి మేము పిల్లలతో అన్నం తిని ఒక పూట తినక మేము న్యాయంగా చేస్తుంటే వీళ్ళు మమ్మల్ని ఇంత రోడ్డు మీదకి పాడేసినారు. అంటే మేము 15 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి డ్యూటీ చేసేటోనికి న్యాయం లేదని ఇప్పుడు మాకు అర్థమైపోయింది. మేము ఇన్నాళ్ళు బానిసలుగా బతికినేది చాలు, మా పిల్లలు కూడా బానిసలుగా బతకకూడదని మేము న్యాయంగా కోరుతుంటే వీళ్ళు ఇలానే చేస్తున్నారు. మేము ఇంతవరకు న్యాయంగానే పోరాడుతూ పోయినాము, ఎవరిని అడ్డుకోలేదు. మేము కానీ అడ్డుకోవాలనుకుంటే ఈ కర్నూలులో కానీ ఎక్కడైనా కానీ వాటర్ కానీ ఈ కంప్యూటర్ సెక్షన్లో కానీ ఎవరిని వీధి లైట్లు కానీ వెలగనివ్వకుండా చేస్తామని ఈ ప్రభుత్వానికి, ఈ అధికారులకి హెచ్చరిస్తున్నాము. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాము కాటు కలకలం సృష్టించింది. తాజాగా ఓ విద్యార్థి కాలుకు 2 కాట్లు ఉండడం ఆందోళనకు గురి చేస్తోంది. రాత్రి డిన్నర్ సమయంలో హ్యాండ్ వాష్ చేసుకునేందుకు వెళ్లిన 8వ తరగతి విద్యార్థి నవనీత్ను విషపురుగు కాటు వేసింది. కాలు నుంచి రక్తం కారడంతో వెంటనే టీచర్స్కి సమాచారం ఇవ్వగా వెంటనే కోరుట్లలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాలుకు 2 కాట్లు ఉండడంతో పాము కాటు వేసిందా లేక ఏదైనా విషపురుగు కుట్టిందా అనేది స్పష్టంగా తెలియదు. ప్రస్తుతం ఆ విద్యార్థి ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. 6 o'clock. ఎక్కడ క్లాసులనా బయట కొట్టింది అంటే ఆడుకుంటున్నా సార్ ఆడుకోలే. హ్యాండ్ వాష్ కోసం వెళ్ళినప్పుడు కుట్టినట్టు అనిపించింది, కానీ అప్పుడు ఏమనిపించలేదు. ఇక లంచ్ డిన్నర్కి వెళ్ళినాక ఇక
రైస్ వేసుకున్నా అప్పుడు ఇట్లా బ్లడ్ కారినట్టు అనిపించింది. చూసేసరికి సార్కి వెంటనే ఇన్ఫార్మ్ చేసేసినాను. సార్ వెంటనే తీసుకొచ్చేసాను. 7:30 కనీస వేతనం ఇవ్వాలని కర్నూలు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ వర్కర్స్ విధులను బహిష్కరించి 57 రోజులుగా సమ్మె చేస్తున్నారు. కొందరు అధికారులు సమ్మె చేస్తున్న టెంట్ తొలగించి విధుల్లోకి ఎక్కాలని చెప్పారు. టెంట్ తొలగిస్తే పెట్రోల్ పోసుకొని కుటుంబ సభ్యులతో సహా ఆత్మహత్య చేసుకుంటానని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. 15 సంవత్సరాలుగా విధులను నిర్వహిస్తున్నా కేవలం 13,000 వేతనం ఇస్తున్నారని, వెంటనే 26,000 రూపాయలను జీతం పెంచాలని కోరారు. తమకు సంక్షేమ పథకాలు సైతం పడడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తల్లికి వందనం పథకం తమ పిల్లలకు పడలేదని వారు తెలిపారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె విరమించమని అన్నారు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఈ ప్రభుత్వం అంటే వైఖరి, ఈ ప్రభుత్వం అంటే వైఖరి. మున్సిపాలిటీ కార్మికుల ఐక్యత, మున్సిపాలిటీ కార్మికుల ఐక్యత, మున్సిపాలిటీ కార్మికుల ఐక్యత. సమాన పనికి సమాన వేతనం, సమాన మా జీతాలు పెంచేంత వరకు కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత, ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత. మాపై ప్రభుత్వం మంది వైఖరి. నాయమైన డిమాండ్ వెంటనే, మా నాయమైన డిమాండ్ వెంటనే, మా నాయమైన డిమాండ్ వెంటనే, మా నాయమైన మన హక్కుల కొరకు, మన హక్కుల కొరకు కార్మికుల ఐక్యత, ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత. సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి. దాదాపుగా గత 57 రోజులుగా తమ కనీస వేతనాలు పెంచండి అని చెప్పేసి ఈరోజు మన కమిషనర్ కార్యాలయం ముందు టెంట్ వేసుకుని సమ్మెను కొనసాగిస్తున్నాము. మరి ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ మరియు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తుంటే మరి కమిషనర్ గారు మా సమ్మెను ఎత్తివేయాలన్న ఉద్దేశంతో ఈరోజు టెంట్ను తొలగించండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి 57 రోజులుగా మేము సమ్మె చేస్తున్నా మరి ప్రభుత్వం ఎటువంటి స్పందన లేకుంటే మేము టెంట్ ఏ విధంగా తీయాలి అని చెప్పేసి మేము అడిగితే మీకు టెంట్ వేయడానికి రూల్ లేదు అని చెప్పేసి, లేకపోతే మేము బలవంతంగా తొలగిస్తామని చెప్పేసి మా కార్మికులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ మరి బలవంత ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇటువంటి ప్రయత్నం మీరు కనుక చేస్తే మాకు న్యాయం చేయకుండా మేము ఖచ్చితంగా మేము ఆత్మహత్య చేసుకుని మేము సత్తంగానే మా సమస్యలు పరిష్కరించేంత వరకు మేము మాత్రము టెంటులో నుంచి పక్కకు కదిలేదు లేదని చెప్పేసి కార్మికులందరూ కూడా ఏకకంఠంతో చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వం ఇకనైనా వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. లేని ఏడల దేనికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. మీ పేరు? కర్నూలు నగర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు. ఓకే. నిరుపేదలకు నీడ కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని జంగాలపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను భూగర్భ నీటి, మంచినీటి సరఫరా అభివృద్ధి పనులను ఆయన ప్రారంభోత్సవం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ఆశలతో ఆడుకుందని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పి ఓట్లు దక్కించుకుందని ఆయన విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సకల సౌకర్యాలతో పూర్తి చేసి ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి రేవంత్ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టి పూర్తి చేసిందని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ తెలిపారు. పూర్తి చేసిన ఇండ్లను ఎమ్మెల్యే సహకారంతో రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సరఫరా తదితర మౌలిక సౌకర్యాలను కల్పించి త్వరితగతిన లబ్ధిదారులకు అందజేస్తామని అన్నారు. ఓం భద్రం కరణే విష్ణయమా దేవాయ దుష్టువాగం సుస్తునోభిః విషేమదేవ హితం యదాయుః. ఎందుకు చెప్తున్నాడు?
ఎంతరానా ఆశలతో చెలగాటమాడినటువంటి గత ప్రభుత్వం నిర్వాహకంని ఈరోజు ఈ ప్రభుత్వం చేపట్టి వదిలిపెట్టిపోయిన ఇళ్లను పూర్తి చేస్తూ ఉన్నాం. రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, నీళ్ల ఫెసిలిటీ అన్ని చేసి పేద ప్రజలకు ఆ రోజు ఇచ్చి ఇవ్వకున్నటువంటి ఆశ విపిన వాళ్ళకే ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇచ్చే కార్యక్రమం పెట్టాం. ఇది ప్రభుత్వ చిత్తశుద్ధి, రేవంత్ రెడ్డి గారి యొక్క ఆశయం. ఈ ప్రభుత్వం పేద ప్రజలకు మంచి చేయాలని ఒక సంకల్పాన్ని, వారి యొక్క కళను నిజం చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఇది కూడా చేస్తాం. ధన్యవాదాలు. లిమిట్స్ లో కొన్ని నెలల క్రితం 2 BHK అరౌండ్ 600+ స్ట్రక్చర్స్ కంప్లీట్ అయినాయి. వేరియస్ బ్లాక్స్ లో R&B డిపార్ట్మెంట్ టేకప్ చేశారు. బట్ దానికి ఏమైందంటే మనకి చాలా వరకు బెనిఫిషియరీ సెలక్షన్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళకి అకామిడేట్ చేయడానికి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అని మనకు కావాల్సిన మినిమం డ్రింకింగ్ వాటర్ సప్లై, అదేవిధంగా సీవేజ్ వర్క్స్ లైక్ యూజీడీ కానీ డ్రైనేజ్ సిస్టమ్ అండ్ ఎలక్ట్రిసిటీ, రోడ్ వర్క్, ఈ వర్క్స్ అన్ని లేకపోవడం వల్ల అక్కడ బెనిఫిషరీస్ని మనం అకామిడేట్ చేయడానికి స్కోప్ లేదు. దానివల్ల మనము గవర్నమెంట్కి త్రూ ఎమ్మెల్యే గారు నుంచి కూడా మాకు రిక్వెస్ట్ వచ్చింది. సో కలెక్టర్ గారికి మేము ప్రాసెస్ చేసి 10 crores మనకి శాంక్షన్ చేయడం జరిగింది గవర్నమెంట్ నుంచి. సో దాంట్లో వేరియస్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీని కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇచ్చారు. డ్రింకింగ్ వాటర్ సప్లై మున్సిపల్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ NPDC అండ్ సీవేజ్ వర్క్స్, యూజీడీ వర్క్స్ వచ్చేసి R&B డిపార్ట్మెంట్ టేకప్ చేయాలని డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో మనం వీళ్ళంత త్వరగా ఇది కంప్లీట్ చేసి బెనిఫిషరీ ఎవరైతే మనం సెలెక్ట్ చేస్తారో రెవెన్యూ డిపార్ట్మెంట్స్ నుంచి తొందరగా మనం అకామిడేట్ చేయడానికి మేము కూడా ప్రయత్నం చేస్తాం. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసిన చీలి సింగయ్య భార్య లుర్దు మేరీ, కుమారులు, కుటుంబ సభ్యులు. ఇటీవల వైఎస్ జగన్ పల్నాడు జిల్లా రేటపల్ల పర్యటనల సందర్భంగా జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చీలి సింగయ్య కుటుంబానికి అండగా నిలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 10 లక్షల ఆర్థిక సాయం అందజేత సింగయ్య కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని శ్రీ వైఎస్ జగన్ భరోసా. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ని కలిసిన వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పత్తిపాడు నియోజకవర్గం సమన్వయకర్త బాలసాని కిరణ్ కుమార్. మహానుష్ వంశీ మొన్న తప్పించుకున్నాడు, కానీ వాడిని వదిలే ప్రసక్తి లేదు. వంశీ ఆంధ్రజ్యోతిలో స్టిగ్గర్ లాగా పనిచేసి మహాన్యూస్ ఛానల్ ఓనర్ ఎలా అయ్యాడో అని మేము అడగొచ్చా? వంశీ ఎలాంటి లంగ పనులు చేసి ఇల్లీగల్ దందాలు చేసి ఓనర్ అయ్యాడో మేము మాట్లాడొచ్చా? పోలీసుల, కాంగ్రెస్ కార్యకర్తల అనైతికంగా ప్రవర్తిస్తున్న పోలీసుల పేర్లు కూడా గుర్తుపెట్టుకుంటాం. వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు అని గాదారి కిషోర్ అన్నారు. మీడియా సంస్థలు కావాలని చెప్పేసి పదే పదే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా మహిళని చూడకుండా ఫోటోలు పెట్టి అన్యాయంగా అక్రమంగా ఏది పడుతుంది మాట్లాడతారు. వంశీ అంటాడు. వంశీ అటు దొరకలే మొన్న మామూలు గట్టిగానే అవుతున్నాను పని. ఇప్పటికి కూడా వాడు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వంశీ అంటోని మహా న్యూస్ ఇవ్వడుండే అండి. వాడు కూడా చిన్న స్టింగర్ గా పని చేసుకుంటుండే, ఆంధ్రజ్యోతిలో పనిచేసిండు. అప్పుడు సేమ్ ఇట్లా MRPS మాట్లాడితే వాళ్ళు దాడి చేస్తే ఆ కేసులో కూడా జైలుకి పోయిన వాడు. మరి ఇలా మహా న్యూస్ అదే తట్టైనా కొడతాను మేము కూడా అనొచ్చా, మాడొచ్చా? అంటే ఎలాంటి కార్యక్రమాలు చేసి, ఇలాంటి లంగ పనులు చేసి, ఇలాంటి ఇల్లీగల్ దందాలు చేసి ఒక మీడియా ఛానల్ కొందరు పోయినవారు అని చెప్పి మేము కూడా అనొచ్చు కదా.
అంటే నువ్వు చేసినటువంటి పనులు, మీ ఇళ్లలో జరిగేటువంటి పనులు ఇతర మహిళలు కూడా చేస్తాను నువ్వు అనుకుంటున్నావా? అది మీకున్నదేమో కల్చర్, మా దగ్గర లేదు. సో మహిళ యొక్క స్వేచ్ఛని భంగం కలిగించేటువంటి రైట్ ఓడించింది మీకు. ఈ రోజు వరకు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఆ విచారణ చేసినటువంటి ఏ ఒక్క సంస్థనైనా సరే విచారించడానికి ఇది బయటకు వచ్చని చెప్పిర్రా? మరి నువ్వెట్లా చెప్తావు? పోనీ నువ్వు అనుకుంటున్నటువంటి వ్యక్తులైనా స్వతహాగా వాళ్ళు వచ్చి వాళ్ళ కంప్లైంట్ ఇచ్చిర్రా, నా ఫోన్ ట్యాప్ అయింది, దీనివల్ల నా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగింది, నన్ను వీళ్ళు బ్లాక్ మెయిల్ చేసి నాకు వీళ్ళు మాట్లాడని చెప్పిర్రా? ఏది పడితే అది మాట్లాడితే నడుస్తుంది, మా ఇష్టం చేస్తాము, మళ్ళీ ఏమైనా మాట్లాడితే మీడియా స్వేచ్ఛకు భంగం కలుగుతుందా? మొదటి నుంచి మీడియా స్వేచ్ఛ మీద ఇట్లనే చేస్తున్నారు. అరే మీడియా స్వేచ్ఛకు భంగం కలిగిస్తుంది భయ్. వాస్తవాలు చెప్పు, నువ్వు వాస్తవాలు ఏమన్నా చెప్పు. నీకు అనిపించింది ఊహ పెట్టుకొని కావాలని చెప్పేసి మనిషిని టార్గెట్ చేసి క్యారెక్టర్ అసాసినేట్ చేసి కుటుంబంలో ఒక మానసిక క్షోభకు గురయ్యే విధంగా చేస్తే ఎవడు ఊపడు కొడుక. తస్మాత్ జాగ్రత్త వంశీ. మహా న్యూస్ నీకు మళ్ళా కూడా అయ్యేది ఉంది, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీడియా ప్రముఖంగా నేను చెప్తా ఉన్నాను, ఎట్టి పరిస్థితి వదిలిపెట్టే ప్రశ్న లేదు ఏ రోజుకైనా సరే. మేము కూడా పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం, గతంలో చెప్పింది అబద్దం కాదు. పోలీసులు కూడా అత్యుత్సాహం, ఆ దాడిలో పాల్గొన్నటువంటి వాళ్ళు అని చెప్పేసి ఎవరి మీద ఆరోపణలు చేస్తున్నారో పిల్లలు పోయి నిరసన తెలియజేస్తారు. మా రైట్ ఎందుకు ఇచ్చిన రైట్ వచ్చినట్టు అడుగుతారు పోయి. దాంట్లో మా అధ్యక్షుడు ఒకరికి బెయిల్ ఇచ్చారు, మిగతా ఇద్దరు పిల్లల్ని జంగా అంటూ ఇంకొక అరెస్ట్ చేశారు. పోలీసులు ఇష్టం కొట్టిరు, వాళ్ళని రిమాండ్ చేశారు. ఇంకా 5 పిల్లలు ఇప్పటికి అబ్స్కాండింగ్ ఉన్నారు. ఎవడిచ్చి నీకు రైట్ కొడుతుందుకు? నువ్వు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తవా? పోలీస్ అంటే నీ ఇష్టమా? నీ అయ్యా జాగీరా? ఎట్లా కొడతావు పిల్లగాల మీద? ఎట్లా చేసుకుంటారు మీరు? మిమ్మల్ని ఎవరు రోజు పెట్టేది లేదు. ఎవరెవరైతే దాంట్లో పాల్గొన్నారో అందరి పేర్లతో సహా రాసుకుంటున్నాం. మీ సంగతి కూడా తేలుస్తాం. కోర్టుల చట్టాల ద్వారానే మీ మీద కూడా రిట్టేసి మిమ్మల్ని అందరూ కూడా కోర్టుకు ఈడుస్తాం. ఎప్పుడు జరిగింది ఇట్లా పరిస్థితి? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారి మీద సేమ్ ఇదే దాడి జరిగింది పోలీసుల ద్వారా. మళ్ళా దాన్ని ఈరోజు మళ్ళా ప్రవేశపెడుతుంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ రైతుల కన్నీటి గాథ. కంచికచెర్ల మండలం పరిటాల గ్రామం కల్లవారిలా క్రషర్ల వరద రైతులు నిరంతర నిరసన. పట్టించుకొని నీటిపారుదల అధికారులు. రైతులు తమ పండించిన పంటలను క్వారీల వచ్చే దుమ్ము వలన పంటలు పండక దిగుబడులు తగ్గుతున్నాయని, క్లస్టర్ల నుంచి వచ్చే ధూళి దుమ్ముతో పంటలు పండక లక్షల రూపాయలు నష్టపోతున్నామని నిరసన వ్యక్తం చేస్తున్న పరిటాల రైతులు. క్వారీల యజమానులు నియామక నిబంధనలను పాటించకుండా ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తిన రైతులు. కాపాడండి రాతికూరల నుండి రైతులను కాపాడండి. రాతికూరల యాజమాన్య నిర్లక్ష్యం నశించాలి. రాతికూరల యాజమాన్య నిర్లక్ష్యం నశించాలి. రాతికూరల యాజమాన్య నిర్లక్ష్యం నశించాలి. పాషా మైలారం సిగాచి పరిశ్రమ ముందు ఆందోళనకు దిగిన కార్మికుల కుటుంబ సభ్యులు. పేలుడు ఘటన జరిగి 3 రోజులు కావస్తున్నా తమ కుటుంబ సభ్యుల ఆచూకీ ఇప్పటి వరకు చెప్పలేదని, తమను పరిశ్రమ వైపు రానివ్వడం లేదని కుటుంబ సభ్యుల ఆందోళన. అధికారులు పొంతలలేని సమాధానాలు చెబుతున్నారని, తమ వారి కోసం 3 రోజులుగా కంపెనీ ఎదుట ఎదురుచూస్తున్నామని బాధిత కుటుంబాల ఆవేదన. తమ కుటుంబ సభ్యులను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఫ్యామిలీ ఉన్నాము, కంపెనీ దగ్గర కూర్చున్నాము, మనకి చేస్తారు. మనమే గడపడతో దోదం పని చేసి లేకపోతే ఏం చేస్తామమ్మా? అది 24 గంటలు అయిపోయింది. जेसीपी नहीं था अपन को दिखा चलो नहीं अपन को బాడీ ఎవరిస్తారు? ఎక్కడ కూడా లేదు, హాస్పిటల్ కూడా లేదు, ఎక్కడ కూడా లేదు. ఏం చేయాలి? పిల్లలు తీసుకొని వస్తున్నాం, ఇంత వానలు ఎంత ఎండలు పిల్లలు తీసుకొని వస్తున్నాం. ఎన్ని రోజు ఆగలేదు. ఇప్పుడు జేసీపీలో 5 నిమిషాల్లో చేస్తాం.
గడపడతాం ఓకే మన సేవలమని తీసుకుంటాం మరి ఏం చేస్తాం చెప్పు లోపలికి. ఈ రోజు ఉదయం విశ్వ నట చక్రవర్తి శ్రీ ఎస్వి రంగారావు గారి జయంతి సందర్భంగా కాకినాడ నాగమల్లి తోట జంక్షన్ వద్ద ఎస్ బిల్డింగ్స్ సెంటర్లోని ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. శ్రీ చైతన్య పాఠశాల కాదు, ఇది స్వామి వివేకానంద ఎస్పీ పాఠశాల. ప్రైవేట్ పాఠశాలలు వద్దు, ప్రభుత్వ పాఠశాలలు ముద్దు అంటూ తల్లిదండ్రులకు సూచన. డిఎస్ఎఫ్ఐ నేతలు దయచేసి విద్యార్థులు తల్లిదండ్రులు గమనించాలి అంటూ పాఠశాల ఎదుట విద్యార్థులకు తల్లిదండ్రులకు తెలియజేసిన డిఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నేతలు తల్లిదండ్రులను మోసం చేసిన మహబూబాబాద్ శ్రీ చైతన్య యాజమాన్యం ఇది శ్రీ చైతన్య స్కూల్ అని ప్రచారం నిర్వహించి రసీదులలో ఎస్వి స్కూల్ పేరుతోటి పిల్లలకు ఐడెంటిటీ కార్డులు మెమోలు శ్రీ చైతన్య పాఠశాల పేరుతో ఉండటం పట్ల అయోమయంలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు ఇదేంటని ప్రశ్నిస్తే ఫోన్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్న యూజ్లెస్ ఫెలో అంటూ ఎడ్ల అశోక్ రెడ్డి శ్రీ చైతన్య యాజమాన్యం అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై తక్షణమే ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసులను నమోదు చేయాలని డిమాండ్ చేసిన డిఎస్ఎఫ్ఐ నేతలు. ఎంతో ఆశపడే విద్యార్థుల తల్లిదండ్రులు నా కొడుకులు నా పిల్లలు మొత్తం కూడా శ్రీ చైతన్య స్కూల్లో చదువుకుంటున్నారు అని సంతోషపడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ ఎస్సీ పాఠశాలతోటి ఇలా స్కూల్ నడుస్తా ఉంది. మరి విద్యార్థులను తల్లిదండ్రులను మోసం చేస్తున్నటువంటి ఈ శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యంపై ఇక్కడ ఉన్నటువంటి ఆ డీజీఎంపై క్రిమినల్ కేసు నమోదు చేసి తక్షణమే ఈ పాఠశాలను నిలిచాలని చెప్పేసి ఈరోజు డిఎస్ఎఫ్ఐ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎలాంటి గుర్తింపు లేకుండా ఎలాంటి అనుమతి లేకుండా ఈరోజు విద్యార్థులను మోసం చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ అటు విద్యాశాఖ అధికారులను మోసం చేస్తూ ఈరోజు లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ ఈరోజు అందరినీ కూడా మోసం చేసినటువంటి పరిస్థితి ఈరోజు శ్రీ చైతన్య స్కూల్లో ఉంది. ఇది శ్రీ చైతన్య స్కూల్ కాదు, ఇది ఎస్సీ స్కూల్ మాత్రమే. విద్యార్థులు మీరు గమనించాలా, విద్యార్థుల తల్లిదండ్రులు గమనించాలా. ఫీజులు కూడా మొత్తం కూడా శ్రీ చైతన్య పేరుతోటే ఉన్నది. లక్షలాది రూపాయలు ఉన్నది. ఇలా పాఠ్య పుస్తకాలు కూడా శ్రీ చైతన్య పేరుతోటే ఉన్నది. ఐడెంటిటీ కార్డులు కూడా శ్రీ చైతన్య పేరుతో ఉన్నది. తక్షణమే విద్యాశాఖ అధికారులు సీజ్ చేయకపోతే డిఎస్ఎఫ్ఐ ఆచరణలో ఖచ్చితంగా ప్రతిఘటిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ నాయకుడు వల్లభనేని వంశీ జైలు నుండి విడుదలయ్యారు. ఈ సందర్భంగా వారు పట్ల ఉన్న ప్రజాభిమానానికి మచ్చుతునకగా ఈ వీడియోను చూడండి.
మీ కాళ్ళు మొక్కుతాం, మా వాళ్ళ శవాలైనా ఇవ్వండి సారు. పాషమైలారం సిగాచి పరిశ్రమ వద్ద తమ వాళ్ళ ఆచూకీ చెప్పాలని కింద పడి గుండెల విసేలా రోధిస్తున్న బాధిత కుటుంబ సభ్యులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.